హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ అండ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ రెసిపీ డ్రై వెజ్ మంచూరియా. ఎంతో టేస్టీగా ఉంటుంది. 5 మినిట్స్లో ప్లేట్ అంతా ఖాళీ అయిపోతుంది. కొంచెం పులుపు తీపి కాంబినేషన్లో స్పైసీగా ఉండే ఈ రెసిపీని బయట రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ చేసుకోకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామా. 4 భాగాలుగా కట్ చేసుకున్న క్యాబేజీని ఇలా ఒక గ్రేటర్ మీద సన్నగా తురుముకోవాలి. మంచూరియాలో వేసే అన్ని వెజిటేబుల్స్ కూడా ఫైన్గా చాప్ చేసుకోవాలి. క్యారెట్ కూడా సేమ్ ఇలానే తురుముకోవాలి. క్యాబేజీ క్వాంటిటీలో సగం క్యారెట్ తీసుకోవాలి. ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని క్యాబేజీ తురుము వేసుకోవాలి. అలాగే క్యారెట్ తురుము కూడా వేసుకొని ఇలా ఫోల్డ్ చేస్తూ ఎక్సెస్ ఉన్న వాటర్ మొత్తం తీసేయాలి. ఇలా వాటర్ తీసేయడం వల్ల పిండి తక్కువ పడుతుంది. అలాగే ఈజీగా మంచూరియా ఫ్రై అయిపోతాయి. ఇలా డ్రై అయిపోయింది కదా క్యాబేజీ క్యారెట్. ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. ముందుగా స్ప్రింగ్ ఆనియన్స్ ఇలా ఫైన్గా చాప్ చేసుకున్నవి వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర, గ్రీన్ బీన్స్ ఫైన్గా చాప్ చేసుకున్నవి, అలాగే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. అల్లం ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, 1/2 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే 1/2 స్పూన్ సాల్ట్. కార్న్ ఫ్లోర్ ఉంది కదా, ఈ కార్న్ ఫ్లోర్ ఒక 1/2 కప్ ముందు వేస్తున్నాను. మిగతాది మిక్స్ చేసుకొని చూసుకున్న తర్వాత వేద్దాం. ఒక 1/2 కప్ మైదా పిండి కూడా వేసుకోవాలి. మీ దగ్గర బటర్ ఉంటే కొంచెం బటర్ వేసుకోండి, లేదంటే ఏం లేదు. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మెల్లగా కలుపుతూ ఉంటే వెజిటేబుల్స్లో ఉన్న వాటర్తో చక్కగా మిక్స్ అయిపోతుంది. ఒకవేళ కొంచెం తక్కువైతే కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్, కార్న్ ఫ్లోర్, మైదా పిండి అంతా వేసాం కదా, ఇప్పుడు చక్కగా మిక్స్ అయిపోయింది. ఒకవేళ మీరు మిక్స్ చేసేటప్పుడు తక్కువైతే యాడ్ చేసుకోండి, లేదంటే కొద్దిగా వాటర్ చల్లి మిక్స్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఉండలా చుట్టుకోవాలి. ఇలా పిండి అంతటిని ఉండలుగా చుట్టుకొని ఫ్రై చేసుకోవడానికి రెడీగా ఉంచుకోవాలి. కడాయిలో సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ అయితే మీడియం ఫ్లేమ్లోనే వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మీడియం ఫ్లేమ్లోనే ఈ మంచూరియన్ బాల్స్ని ఫ్రై చేసుకోవాలి. వీటిని కొంచెం ఫ్రై అయ్యే వరకు కదపకూడదు. ఇలా మెల్లగా తిప్పుతూ 4-5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ ఫ్రై చేయకూడదు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రై అయిపోయాయి కదా, ఇలా పైన క్రిస్పీగా లోపల వెజ్జెస్ కూడా ఉడికిపోయాయి కదా. నెక్స్ట్ మిగతాది కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకసారి ఫ్రై అయిపోయాయి కదా, వీటిని తిరిగి ఇంకొకసారి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. అన్నీ ఇలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు గ్రేవీ ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకోవాలి. ఇందులో 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక వెల్లుల్లి అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు ఇందులో 1/2 గ్లాస్ హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్, ఇందులో 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే లెమన్ జ్యూస్ కానీ వెనిగర్ కానీ వేసుకోవచ్చు. 2 స్పూన్స్ లెమన్ జ్యూస్ వేస్తున్నాను. సోయా సాస్ అది 2 ఫుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇందులో కొంచెం స్వీట్ ఫ్లేవర్ కోసం ఒక 1/2 షుగర్ వేస్తున్నాను. స్పైసీనెస్ కోసం రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోండి, లేదంటే గ్రీన్ చిల్లీసే ఎక్కువగా వేసుకోండి. ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని చక్కగా మిక్స్ చేసి గ్రేవీలో యాడ్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో చేసుకొని మెల్లగా కలుపుతూ గ్రేవీ లాగా అయ్యాక ఇందులో మంచూరియాని యాడ్ చేసుకోవాలి. ఇలా మంచూరియా వేసుకున్న తర్వాత మెల్లగా మొత్తం కలిసేలాగా 3 నిమిషాలు కలుపుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసి చివరగా స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుంటే హాట్ అండ్ ఎమ్మీ వెజ్ మంచూరియా రెడీ అయిపోతుంది. చూసారా, మంచూరియా రెడీ అయిపోయింది.
సూపర్గా ఉంది కదా. కొంచెం గ్రేవీతో హాఫ్ మంచూరియా టేస్ట్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.